ఉంది. హాయ్ అండి, చూసారా వంకాయ పచ్చడి అనమాట. వంకాయ పచ్చడికి ఇలా రౌండ్గా కట్ చేసుకుంటే ముక్కలు మొత్తం లోపల నుంచి బయట వరకు మంచిగా వేగుతాయి. ఫస్ట్ నుంచి ఇదే అలవాటు అనమాట. మేము వంకాయ పచ్చడి చేయాలంటే ఇలాగే చేస్తాము. దీనిలో ఒక పేస్ట్ కోసం ఒక చిన్న టమాటా వేసాము. మొత్తం ఇలా వేయించేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేస్తే మగ్గిపోతాయి అన్నమాట. వాటర్ పోయకుండానే ఉప్పు వేస్తే మగ్గిపోతుంది. చూద్దామా ఎంత మగ్గిపోయిందో చూడండి. పచ్చిమిర్చి కూడా మగ్గిపోతాయి. దీన్ని కొంచెం మగ్గిన తర్వాత మిక్సీలో వేసుకున్నాం. చూడండి వేగిపోయాయి. ఇప్పుడు దీన్ని మనం మిక్సీలో వేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. చూడండి ముక్కలు ఇందులో వేసాను. ఇప్పుడు ఇందాక కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకున్నాం కదా, ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను సరిపోను. కొంచెం జీలకర్ర లేకపోతే చట్నీలు అసలు టేస్టే రావు కదండి. జీలకర్ర, వెల్లుల్లిపాయ. ఇప్పుడు పొట్టు తీయకోకుండా వెల్లుల్లిపాయలు. ఇప్పుడు ఒక ఉల్లిపాయ కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది తెల్ల ఉల్లిపాయ అనమాట, అందుకని మీకు తెల్లగా కనిపిస్తుంది. ఉల్లిపాయ వేస్తే ఆ వంకాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. కొంచెం చింతపండు. చూడండి ఎంచక్కా నలిగిపోయింది వంకాయ పచ్చడి. ఉల్లిపాయ వేసి, ఉల్లిపాయ కూడా కొంచెం నలగాలి, కొంచెం ముక్కగా. వంకాయ పచ్చడి ఇలా ఉంటేనే బాగుంటుంది కదా, మెత్తగా కాకుండా. అదే ఇంటికి ముందు రోట్లో రుబ్బేటప్పుడైతే మెత్తగా అయ్యేది కాదు. ఎలా కావాలంటే అలా తీసుకునేవాళ్ళు. అందుకని చెప్పేసి ఇప్పుడు కొంచెం నాకు ఫస్ట్ నుంచే అదే అలవాటు. అందుకే కొంచెం లైట్గా ముక్కగా ఉన్నప్పుడు తీసేసాను. ఇప్పుడు దీనిలో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకుందాం. అంతే, వంకాయ పచ్చడి రెడీ అయిపోయినట్టే. ఇంకా దీన్ని పోపు పెట్టకూడదు. పోపు పెడితే ఆ టేస్ట్ వేరే అయిపోతుంది. చూడండి ఈ చట్నీలో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే పచ్చిగా ఏముండదు. ఇలా వేసిన కొత్తిమీర ఆల్రెడీ పచ్చడి కూడా చాలామంది తింటారు. ఈ ఫ్లేవర్ తగ్గకుండా ఉంటుంది. అదే నలిగితే ఫ్లేవర్ అంతగా ఉండదు. పచ్చిగా ఉంటే ఫ్లేవర్ ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చట్నీ చాలా బాగుంటుంది వంకాయ పచ్చడిలో ఉల్లిపాయ వేసి. బాయ్ ఫ్రెండ్స్.